ఈనాటి ధ్యానాంశము రూతు గ్రంథము 4వ అధ్యాయము. బోయాజు పూరద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు, ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయవలని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు. నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించదనెను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకుయుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పూరద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలును మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చెయ్యునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టునని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామోను కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.